హలో వల్సి గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి రైతు ఫీడ్బ్యాక్ తీసుకుందాం. కందికి ఇచ్చినాము మన గ్రాన్యువల్స్ ప్యాకెట్లు 2 ప్యాకెట్లు వేసినాడు. మన ఇమికు అగ్నిప్రేరుడు మందు ఇచ్చేసినాడు, స్పేర్ మందు చేసినాడు. ఇక్కడ ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుందాం, ఎట్లా ఉందో చూసుకుందాం. అన్నకిట్ట మాట్లాడండి. కంది ఎట్లా ఉంది? ఏం కదా మీ కంది చేనుకి వేసినాడు. గ్రాన్యువల్స్ ప్యాకెట్లు ఎన్ని వేసినావు? బస్తా అంటే ప్యాకెట్లు ఈ చేనుకి ఎన్ని వేసినావు? 3 వేసినావు. దీనికి 2 ప్యాకెట్లు వేసినావు. వచ్చేసి ఎకర 20 సెంట్లు 2 ప్యాకెట్లు వేసినావు. ఇప్పుడు వచ్చేసి నీకు వేసినాక సాటిస్ఫాక్షన్ ఉందా లేదా? సాటిస్ఫాక్షన్ ఉంది. ఏ మొలక ప్రకారం వేయలే, నెల పైరైనాక వేసిన సన్న మొలకకి వేయకూడదని 2 గ్రాన్యువల్ వేసిన, ఓ మూట మందు కలిపి 2 ప్యాకెట్లు 2 ప్యాకెట్లు గ్రాన్యువల్, ఓ ప్యాకెట్ మందు 25 సున్నా. ఓకే. ఇంకా గొర్రెకేసినాక ఒక నెల వానబాయ్, అది అట్టే బెట్టకు అట్లా ఆపుకొని ఉంది. ఎక్కడ బెటర్ రాలే, అప్పుడుకి వచ్చింది బెట్ట వేసినాక ఓ నెల. అట్టే మోటుకుంది. ఆ మంది ప్రాబ్లమో ఏమో అట్టే బాడీ అట్టే నిలబడింది. ఒక నెల పోయినాక వానకు తుగ్గు పడబట్టి సాగు సాగింది. కొమ్మ సాగినాక ఓ పరి టైర్ కొట్టాము, టైర్ పూత మందు. మళ్ళీ 2వ తూరు గ్రాన్యువల్ మందు కొట్టా. మన ఇమికు గోల్డ్ అగ్నిప్రేరుడు కొట్టించినాము. వచ్చేసి ఇప్పుడు కొట్టి 14 రోజులు అయింది. రేపు ఆదివారం వస్తే 13 అయింది. రేపు సోమవారం 15 అయితే 15 కొట్టామంటే 15 కొడదామని ఉండవు. ఓకే. 15వ తేదీ 15వ తేదీ మళ్ళీ కొట్టాలి. 15 రోజులు మన గ్రాన్యువల్స్ ఎవరైనా వీచ్ చేయొచ్చా? వీచ్ చేయకూడదా? చేయొచ్చు, బాగుంటది. ఎరుదోలినాక బాగా గ్రోతింగ్. 20 ఏళ్ళ అయినా నేను తోలకేసేళ్ళకి ఎరుదోలక 20 ఏళ్ళ. ఇప్పుడు 20 ఏళ్ళ నుండి తోలకున్నా కూడా నీకు గ్రోతింగ్ అట్లే వచ్చింది. గ్రోతింగ్ ఎరుదోలినాళ్ళకు వచ్చేసింది. ఎరుదాళ్ళకు వచ్చింది. మందు ప్రాబ్లము అది ఏం మనకు తెలియదు. 7 కొత్తగా వాడినా నేను, చెప్పలేము. అది దాని ప్రాబ్లం ఉన్నట్టుంది. బాగా ఎరువు మాదిరి వచ్చింది. అవి ఎరుదోలినట్టు వచ్చేసి కొమ్మ సాగడంగా